అందరికీ నమస్తే. రాజకీయ వర్గాల్లో ప్లస్ తెలంగాణ ప్రజల్లో ఒక అనుమానం ఒకటి మొదలైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల వెనుక ఏం ఆపరేషన్ జరుగుతుంది? కొంపదీసి అమరావతి ఆపరేషన్ జరుగుతుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సైడ్ నుంచి ఆపరేషన్ అనేది జరుగుతుందా? వాళ్ళ ఫోర్స్తోనో లేకపోతే వాళ్ళు చెప్పి వాళ్ళు మీడియేటర్గా ఉండి వాళ్ళు ఈ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా అనే అనుమానాలు అంతలో ఉన్నాయి. ఎందుకంటే మనం లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా కొంతమంది జాయిన్ అయ్యి ఉండొచ్చు, దాని నాగేందర్ జాయిన్ అయిన అంతకుముందే. కానీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత టీడీపీకి రిలేటెడ్ ఉన్న ఎమ్మెల్యేలు, గతంలో టీడీపీతో ఉన్న వాళ్ళు, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వాళ్ళు, తిరుపతి పోయి చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన వాళ్ళు, వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయినారు. వీళ్ళంతా లోక్సభ ఎలక్షన్స్ ముందు కడియం శ్రీహరి జాయిన్ అయ్యారు. తర్వాత ప్రకాష్ గౌడ్, తర్వాత షేలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ, ప్లస్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఒక ఆపరేషన్ ఒకటి నడుస్తుంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి అందరికీ. ఎందుకంటే ప్రకాష్ గౌడ్ మొన్ననే తిరుపతి పోయాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. ఏపీకి మా బాస్, మా గురువు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రభుత్వంలో నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. ఆయన అంతకన్నా ముందు జస్ట్ 3 days బిఫోర్ ముందే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు కలిసి ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేసిండు. ప్లస్ అంతకన్నా 2 రోజుల ముందు గాంధీ ప్లస్ ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసిండ్రు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని చంద్రబాబుతో అంత చేసుకున్న తర్వాత ఎంబడే వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. అందుకే ఆపరేషన్ అంతా కూడా అక్కడి నుంచి జరుగుతుందా? ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు గెలిస్తే అనేది, అది అందరికీ తెలిసిన సత్యమే. దీనిలో అనుమానాలు అవసరం లేదు. ఆయన టీడీపీని బలోపేతం చేసుకోవడంతో పాటు ఆయన టార్గెట్ బీఆర్ఎస్ను బలహీనపరచడం. ఎందుకంటే బీఆర్ఎస్ను బలహీనపరిస్తేనే ఇక్కడ టీడీపీకి అవకాశం దొరుకుతుంది, ఒక స్పేస్ దొరుకుతుంది. లేకపోతే ఇంకా తెలంగాణ వాదం అని, లేకపోతే తెలంగాణ పార్టీ అని, ఇంకా కేసీఆర్ అని, ఉద్యమం అని, ఇదంతా బీఆర్ఎస్ ఏదో ఒక స్లోగన్ తీసుకొని ఎప్పుడు నడిపిస్తుంటారు రాజకీయాలని. కాబట్టి బీఆర్ఎస్ను ఇక్కడ తగ్గిస్తే, బీఆర్ఎస్ను కనుక కంట్రోల్ చేయగలిగితే ఆ స్పేస్ను టీడీపీ కొల్లగొట్టవచ్చు అనేది ఒక ప్లాన్. రాజకీయాల్లో ఇప్పుడు అట్లే ఉంటుంది. ఒక పార్టీ తగ్గినప్పుడు ఇంకో పార్టీ పెరుగుతుంటుంది. దానిలో వాదాలు, ప్రతివాదాలు, వివాదాలు, విమర్శలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు అన్నీ ఉంటాయి దానిలో. ఇంకొకటి ఏంటంటే రాజనీతిజ్ఞుడు. ఆయన రాజనీతిజ్ఞుడు అనడం లేదు, కానీ ఆయన రాజకీయాలు, చంద్రబాబు రాజకీయాలు ఎవరికి అందవు. చంద్రబాబు రాజకీయాలు బయటకు ఒకలాకుంటే లోపల బండ కింద కప్పలాకుంటే వ్యవహారాలంతా కూడా ఏం కనబడదు బయటికి. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాతనే వాళ్ళందరూ ఎందుకు పార్టీ మారుతున్నారు. ప్లస్ టీడీపీ ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మీద కొంతమంది ప్రెషర్ చేస్తున్నారు, అమరావతి నుంచి ప్రెషర్ చేస్తున్నారు. అసలు ఈ ఆపరేషన్ అంతా కూడా ఇప్పుడు కాదు, మొన్న లోక్సభ ఎలక్షన్స్ సేమ్ ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, అంతకు ముందు నుంచి స్టార్ట్ అయింది. ఇది అంతకు ముందుకెళ్ళే ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ను వీక్ చేయడం, ఇక్కడ కాంగ్రెస్నో లేకపోతే రేవంత్ రెడ్డి వర్గానో బలోపేతం చేయడం. ఈ కాన్సెప్ట్ లోక్సభ ఎలక్షన్స్ ముందు నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక భయంకరమైన నిజం, ఇక్కడ లోక్సభ ఎలక్షన్ జరిగింది, ఏపీలో అసెంబ్లీ ప్లస్ లోక్సభ ఎలక్షన్ జరిగింది. ఇక్కడ సెటిలర్లతో చాలామంది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, ఇప్పటికీ ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పటికే పోయిన ఎమ్మెల్యేలు, టీడీపీతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళతో మీటింగులు కూడా పెట్టిందట. వాళ్ళందరినీ టీడీపీకి ఓట్లు పడే విధంగా ఇక్కడున్న సీక్రెట్గా ఇక్కడున్న సెటిలర్లతోన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లతోన వాళ్ళతో మీటింగ్ కూడా జరిగిందంట. వాళ్ళతో సీక్రెట్ మీటింగులు పెట్టిందంట. అక్కడ టీడీపీకి ఓటు వేయాలి అని ఒక ఆర్గ్యూతో ఆ మీటింగ్లు జరిగినాయని చెప్తున్నారు. కొందరైతే లోకేష్కు మద్దతుగా కొంతమంది అక్కడ మంగళగిరి దాకా కూడా పోయించారని చెప్తున్నారు. అవన్నీ బయటికి తెలియవు, ఇప్పుడు చెప్తున్నారు బయటికి. లోకేష్కు అండర్ గ్రౌండ్లో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పనిచేసిండ్రు ఎలక్షన్స్లో అని. యాక్చువల్గా ఈడనేమో లోక్సభ ఎలక్షన్, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఒక సీటాన్ని గెలిచే అవకాశం ఉందా, ఇట్లాంటి చర్చలు ఈడే జరిగినాయి సిటీలో. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో, ఎమ్మెల్యేలు గెలిచింది ఇక్కడనే, బయట తక్కువ కదా. వాళ్ళ 39 సీట్లలో ఇక్కడనే ఎక్కువ మంది గెలిచారు కదా, ఇక్కడనే 14 మంది గెలిచారు కదా. కానీ వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేయలే. వాళ్ళు అండర్ కరెంట్ ఆపరేషన్లో అక్కడ టీడీపీకి సపోర్ట్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు, అక్కడ టీడీపీని గెలిచే ప్రయత్నాలు చేసిండ్రు. అది నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు.
ఒకరిద్దరు నిన్నమనే చెప్తున్నారు వాళ్ళు, పలానా ఆయన లోకేష్కు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిండని, పలానా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిండని, ఇక్కడున్న సెటిలర్స్ ఓట్లతో వాళ్ళందరినీ కూడా టీడీపీకి ఓట్లు వేయించే ప్రయత్నం చేసిండని, వాళ్ళు ఇక్కడ నుంచి ఓట్లు ఎన్నిక పోయేటప్పుడు బస్సులు కూడా వీళ్ళే బుక్ చేసిండని, ఇదంతా కనసన్నలో జరిగింది. ఎవరి కనసన్నలో జరిగింది, ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో జన అవుతున్నారో వారి కనసన్నలో జరిగింది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అందుకే ఇప్పుడు అంతా కూడా ఈ ఆపరేషన్ అంతా కూడా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడం, బలోపేతం కోసం మిగతా వాటిని చంపడమో లేకపోతే మిగతా వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం. తర్వాత దీనిలో అందరి పాత్ర ఉంది, దీనిలో చేర్పించుకున్న వాళ్ళ పాత్ర కూడా ఉంది. చేర్పించుకున్న వాళ్ళు కూడా టీడీపీ మొన్న చూసినాం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన కొందరు కార్యకర్తలు మాట్లాడారు, మా టీవీతోనే మాట్లాడారు. మా రేవంత్ అన్న మాకు ఖచ్చితంగా సహకరిస్తాడు, ఆయన మా బ్రీడే, మా పార్టీ ఎదుగుదలకు ఆయన కూడా తోడ్పడతాడు, బీఆర్ఎస్ పోతే చాలు మాకు టీడీపీ లాభపడుతుంది, ఇక్కడ ఆ ఓట్ బ్యాంక్ అంతా మాకు కన్వర్ట్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పిన అంశం. సరే, రాజకీయ వర్గాల్లో ఇట్లాంటి ప్లాన్లు ఉంటాయి, ఇట్లాంటి వ్యూహాలు ఉంటాయి, ఆ పార్టీని చంపడం ఈ పార్టీని చంపడం అనేది. అయితే ఎమ్మెల్యేల ఇష్యూ తెర మీదకి వచ్చింది కాబట్టి నేను ఎమ్మెల్యేల తీరు వెనుక, ఈ జైన్స్ వెనుక ఏం జరుగుతున్నాయి, అసలు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాతనే వీళ్ళంతా ఎందుకు మూవ్మెంట్ అయినరు, లేకపోతే వీళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసిండ్రు, ఇది ఒక మెయిన్ పాయింట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు చాలాసార్లు వచ్చిండు కదా, చంద్రబాబు నాయుడు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వాళ్ళంతా వచ్చి టీఆర్ఎస్లో చేరింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు నాయుడు కొత్త ఏం కాదు, 2014లో ఆయన ముఖ్యమంత్రి అండి ఏపీలో. ఇక్కడ టీడీపీలో వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయినారు, చేరిన వాళ్ళు గాంధీ కావచ్చు, లేకపోతే ప్రకాష్ గౌడ్ కావచ్చు, వాళ్ళంతా ఎమ్మెల్యేలే అప్పుడు కూడా. మరి అప్పుడు కలవలేదే, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉండి ఆ వేదిక మీద నుంచే వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయినారు, టీఆర్ఎస్లో, అప్పుడున్న టీఆర్ఎస్లో. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం మరి కొత్తగా ఏమన్నా కాదు, మరి ఇప్పుడు ఎందుకు పోయి చంద్రబాబు నాయుడు కలిసిన వీళ్ళు? ఎక్కడి నుంచి లాబింగ్ జరుగుతుంది, ఎక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతుంది, అమరావతి నుంచి వీళ్ళని డీల్ చేస్తున్నది ఎవరు, ఈ చర్చ ఇప్పుడు నడుస్తున్నది పాలిటిక్స్లో. ఇంకా కొద్దిమంది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇంకా నడుస్తున్నాయి, రకరకాల డిమాండ్లు, రకరకాల బేరసారాలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బహుశా వాళ్ళు కూడా ఇవ్వాలో రేపు అన్నట్టున్నారు. ఇట్లాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకా ఇవి అయిపోలేదు, ఇది ఎండుకాడు పడలేదు, ఇంకా నడుస్తుంది. ఎనీవే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ మొదలుపెట్టినరు. ఆ ఆపరేషన్ ఆయన కోసము, ఇంకొకరి కోసము, ఇంకొకరి కోసం దానిలో చేయాల్సిన వ్యవహారాలు, జరగాల్సిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఓపెన్గా మనకు కనిపిస్తున్నాయి. ఆయన కూడా అన్నాడు కదా మొన్న, ఇక్కడ టీడీపీని మళ్ళీ అంతకుముందు ఉన్నట్లుగా దీన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాం, ఇక్కడ పునర్వైభవం తీసుకొస్తాం. అవసరమైతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని చూస్తుంది టీడీపీ. ఇక్కడ రేపు సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ గతంలో ఎవరైతే టీడీపీలో ఉన్న వాళ్ళు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఫోన్లు కూడా పోతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఫోన్లు కూడా చేసి మీరు మళ్ళీ యాక్టివ్గా అండి, మీరు ఆ పార్టీలో ఉన్నారా, మళ్ళీ వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి, రేపు టికెట్ మీకే ఇస్తాం, లోకల్ బాడీలో టీడీపీ పోటీ చేయబోతుంది, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుంది, ఇంకా బీజేపీ ఏముంది ఊర్లలో, ఇంకా మన పార్టీ ఇప్పుడు టీడీపీయే, కాంగ్రెస్ టీడీపీ రెండే ఉంటాయి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఫోన్లు చేసిన వాళ్ళు వాళ్ళతో. ఎనీవే, రాజకీయం అయితే చాలా అండర్ గ్రౌండ్ పాలిటిక్స్ ఫ్రమ్ అమరావతి వయా కాంగ్రెస్ అన్నట్టుగా జరుగుతున్నాయి. కాంగ్రెస్లో కొద్దిమంది వయా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో కొద్దిమంది వయా అట్లా జరుగుతున్నాయని ఒక చర్చ, అనుమానం ప్లస్ కనిపిస్తున్న పరిణామాలు కూడా అట్లే కనిపిస్తున్నాయి. బహుశా ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది, ముందు డైరెక్ట్గానే ఆపరేషన్స్ చేస్తుందా టీడీపీ ఇక్కడ, ముందు టీడీపీ చంద్రబాబు నాయుడు ఆయన ఆశయం ఏంది? ఎందుకంటే ఈ ముందు నుంచి కూడా ఒక ప్లాన్ ఇది. ఈ ఓటు కేసు తెర మీదకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజాన్ని వదిలేసిపోయిండ్రు. ఆయన యాక్చువల్ ఉండొచ్చు, మొన్నటి దాకా ఉండొచ్చు వాళ్ళు, కానీ ఇంకా కేసులు ఇదంతా పంచాయతీ వద్దని చెప్పేసి ఏపీకి వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు కామన్ ఎనిమి కేసీఆర్, కామన్ ఎనిమి చంద్రబాబుకైనా రేవంత్ రెడ్డి గారికైనా కామన్ ఎనిమి కేసీఆర్ కనిపిస్తున్నారు. ఆ కామన్ ఎనిమిని కొట్టే ప్రక్రియలో భాగంగా రకరకాల రాజకీయ వ్యూహాలు, రాజకీయ కుట్రలు, పరిణామాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, అంతకుముందు మరి కేసీఆర్ టీడీపీని చంపే ప్రయత్నం చేయలేదా అంటే చేసిండ్రు. టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్ కూడా ప్లాన్ చేసిండ్రు, కేసీఆర్ కుట్ర చేసిండు అప్పట్లో. కాకపోతే దానికి ఒక వాదన ఉన్నది, ఏంటంటే అసలు కేసీఆర్ చంపకపోయినా టీడీపీని జనమే చంపేవాళ్ళు ఇక్కడ. సరే, 2014లో గెలిచి ఉండొచ్చు, కానీ తర్వాత జరిగిన పరిణామాలు, చంద్రబాబు నాయుడు
తెలంగాణ రాకను వ్యతిరేకించడమే కాదు, కుట్రలు చేసిండ్రు. వైఎస్ జగన్ వ్యతిరేకించడం అనేది వాళ్ళ హక్కు. కుట్రలు చేయడం అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని పరిశీలించాలి తెలంగాణ సమాజం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారనగానే మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఎప్పటి నుంచో 1969లో ఉద్యమం చేసిన వాళ్ళు, లేకపోతే తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదులు, వాళ్ళంతా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ తెలంగాణ ఏమవుతుందనో ఒక ఆందోళనతో మళ్ళీ వాళ్ళ వాయిస్ రైజ్ చేస్తున్నారు. తెలంగాణ అమరవీరులు చనిపోయినప్పుడు ఏమైనా టీడీపీ వాళ్ళు పరామర్శించిండ్రా? పోనీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇండియా ట్రస్ట్ భవన్లో కనీసం ఒక తెలంగాణ అమరవీరుల స్తూపం పెట్టుకొని దానికి ఏమైనా పూలదండ వేసిండ్రా? లేకపోతే అమరవీరుల ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి పూలదండలు వేసే ప్రయత్నం చేసిండ్రా? కేవలం రాజ్యాధికారం కోసమో లేకపోతే రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడుకు తెలంగాణ అనే గ్రౌండ్ కావాలన్నా? తెలంగాణలో బాధలు అవసరం లేదు, తెలంగాణలో చావులు అవసరం లేదు, తెలంగాణలో ఆత్మహత్యలు అవన్నీ దాన్ని తెలంగాణ అవేం అవసరం లేదు. కేవలం రాజకీయాల కోసం మళ్ళీ ఇక్కడ టీడీపీని బతికించుకోవడం కోసం ఇక్కడ టీడీపీని బలోపేతం చేద్దాం, లేకపోతే ఇక్కడ ఏదో తెలంగాణలో టీడీపీ ఏదో కాబోతుందని సింప్టమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇట్లాంటి చర్చే జరుగుతున్నాయి సమాజంలో. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఏ స్టేజ్కి పోతాయి, ఈ చేరికలు ఏ స్టేజ్కి పోతాయి, టీడీపీలో కూడా ఎవరైనా జాయిన్ అవుతారా, బీఆర్ఎస్ సంబంధించిన కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.